ఆంధ్రప్రదేశ్ రాజకీయం ప్రస్తుతం వల్లభనేని వంశీ చుట్టూ తిరుగుతోంది. కిడ్నాప్ కేసులో అరెస్టైన వంశీపై డజనుకు పైగా కేసులో నేరం మోపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. వంశీకి వ్యతిరేకంగా పోలీసులు సాంకేతిక ఆధారాలు సేకరించారు. కిడ్నాప్ అయిన సత్యవర్ధన్ విజయవాడ కోర్టులో న్యాయమూర్తి ముందు వాగ్మూలం ఇచ్చారు. వంశీ పెట్టుకున్న ఇంటి భోజనం, బెయిల్ కు సంబంధించిన పిటిషన్లు కోర్టు పరిధిలో ఉన్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లా గన్నవరానికి చెందిన వల్లభనేని వంశీ మోహన్ అలియాస్ వంశీ బాగా చదువుకున్నారు. తండ్రి రమేష్ చంద్ర కమ్యూనిస్టు భావాలున్న వ్యక్తి. ఆయన ఉపాధ్యాయ సంఘం UTF లో కీలకంగా ఉండేవారు. తాడికొండలో ఉన్న గురుకుల పాఠశాలలో ప్రవేశం పొంది 8వ తరగతి నుంచి 10వ తరగతి వరకు వంశీ అక్కడే చదివారు. తాడికొండ ఆశ్రమ పాఠశాలలో సీటు రావడం మామూలు విషయం కాదు. అక్కడే అతనికి నాయకత్వ లక్షణాలు అలవాటయ్యాయని చెప్తారు. ఇంటర్లో సైన్స్ గ్రూప్ తీసుకున్న వంశీ నిజానికి డాక్టర్ కావాలనుకున్నారు. ఆ పని కుదరకపోవడంతో గన్నవరంలోనే ఉన్న వెటనరీ కాలేజ్ లో చేరారు. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత తిరుపతిలో వెటర్నరీ సైన్స్ మాస్టర్స్ చేశారు. అక్కడ గోల్డ్ మెడల్ సాధించారు. తర్వాత కూడా చదువు కొనసాగించి హైదరాబాద్ లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో MBA చేశారు. ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం అనే అంశంపై వంశీ అధ్యయనం చేసి ప్రశంసలు పొందారు. తెలుగు రాష్ట్రాల్లో ISB పట్టా పొందిన ఏకైక రాజకీయ నాయకుడు వంశీ మాత్రమే. వంశీకి మావోయిస్టు, కమ్యూనిస్టు భావాలున్నాయని చెప్తారు. PG పూర్తయిన తర్వాత ఆయన పరిటాల రవి అనుచరుడుగా మారారు. చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగం చేయకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారం, సినిమా నిర్మాణ రంగంలోకి దిగారు. దాంతో కమ్యూనిస్ట్ కాస్త క్యాపిటలిస్ట్ గా మారారు. అంతలోనే రాజకీయాలపై ఆసక్తి పెరిగింది. దాంతో వంశీ TDPలో చేరారు. 2009 విజయవాడ లోక్సభ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వరుసగా 2 సార్లు గెలిచారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత జెంటిల్మెన్ వంశీ కాస్త రౌడీమెన్ గా మారిపోయారు. పైగా అప్పటి గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానితో స్నేహం వంశీ పద్ధతుల్ని మార్చేసింది. ప్రశ్నించే ప్రతి ఒక్కరిపై వంశీ బూతులకు లేచేవారు. ఓ సందర్భంలో అయ్యప్ప మాల వేసుకుని మరీ టీవీ చర్చలో కూర్చొని వంశీ బూతులు మాట్లాడడం తీవ్ర విమర్శలకు దారితీసింది. తర్వాత ఆయన అయ్యప్ప భక్తులకు క్షమాపణ చెప్పక తప్పలేదు. తనకు ఎవరూ ఎదురు చెప్పడానికి వీల్లేదన్న స్థాయిలో వంశీ ఎదిగిపోయారు. పైగా నియోజకవర్గం పరిధిలో భారీగా దందాలు చేశారు. అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు కుటుంబంపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఎంతమంది తప్పు పట్టినా చేసిన తప్పుకు వంశీ క్షమాపణ చెప్పలేదు. సొంత కమ్మ సామాజిక వర్గం ఆయన్ను వెలివేసింది. ఎన్నికల్లో ఓడిపోయి ఇప్పుడు జైలుకు వెళ్లడానికి కూడా వంశీ తీరే కారణం. అంతటి మెరిట్ స్టూడెంట్ ఇలా రౌడీలా మారిపోయి చివరకు జైలు పాలయ్యాడేమిటా అని చిన్నప్పటి నుంచి వంశీకి తెలిసిన వాళ్ళు చర్చించుకుంటున్నారు.